హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో క్యాబేజీ నానబెట్టి ఉంచుకున్న శనగపప్పుతో కర్రీ చేద్దాం. ఎలా చేయాలో నా స్టైల్లో మీకు చెప్తాను. స్టవ్ పై గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. సరిపడా ఆయిల్ వేడైంది. పోపు దినుసులు వేసుకుందాం. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి వేగిన తర్వాత పసుపు వేసుకుందాం. తర్వాత అల్లం, కొంచెం ఫ్రై అవ్వాలి, మాడొద్దు. తర్వాత నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు వాటర్ అన్నీ తీసివేసి వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు నా స్టైల్లో వండండి. క్యాబేజీ శనగపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. తినని వారు కూడా తింటారు. హెల్త్కి చాలా మంచిది. మంచిగా ఎర్రగా మగ్గనివ్వాలి, మంచిగా ఫ్రై కావాలి. ఇలా శనగపప్పు తింటే విడిగా టేస్టీగా ఉండాలి, అలా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా వేగాలి మంచిగా. చూడండి, ఇలా వేగిన తర్వాత ఇప్పుడు క్యాబేజీ వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఉడకాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అవసరమైతే నీళ్ళ మూత కూడా పెట్టుకోవచ్చు. మంచిగా ఉడుకుతుంది క్యాబేజీ. నీళ్ళ మూత అంటే పైన ఒక ప్లేట్ పెట్టి అందులో వాటర్ పోయాలి. ఇలా ప్లేట్ పెట్టేసి ఇలా వాటర్ పోస్తే అడుగు మాడకుండా మంచిగా క్యాబేజీ ఉడుకుతుంది. మంచిగా మగ్గింది. ఇప్పుడు ఉప్పు, కారం వేసుకుందాం. మొత్తం పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. అలా చేసుకుంటే ఇంకా కర్రీ కలర్ఫుల్గా ఉంటుంది చూడ్డానికి కూడా. ఇలా ఉప్పు, కారం వేసుకొని కలుపుకొని మంచిగా చాలాసేపు ఉడికించుకోవాలి.
మంచిగా ఉడికింది. ఉప్పు కారం కూడా మంచిగా కర్రీకి పట్టిందంట. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. చాలా కొత్తిమీర వేసుకోవచ్చు ఇందులో. నా దగ్గర కొంచెమే ఉంది కాబట్టి కొంచెం వేస్తా. కొత్తిమీర వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ కొత్తిమీర ఫ్లేవర్ కర్రీకి బట్టి చాలా గుమగుమ వాసన వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, గుమగుమలాడే క్యాబేజీ శనగపప్పు. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.